నమస్తే. మాపల్లె కబుర్లకు స్వాగతం. మనం ఇప్పుడు చూస్తున్న ఈ కొత్తిమీర పంటను మా ఊరు దగ్గర ఒక రైతు పండిస్తున్నాడు. దాని వివరాలన్నీ ఆ రైతుని అడిగి మనము తెలుసుకుందాము. రమణ, మీరేనా వేసిండేది ఇదే? నేనే వేసిండేది. ఎంత వేసినారు ఇప్పుడు ఇది? ఇది 5 కేజీలదా? 5 కేజీలు అంటే మనము ఈ ప్లేస్ ఎంత ఉండొచ్చు? మనం మీరు వేసిండేది ప్లేస్ ఉంటుంది నా ఒక 14-15 కుంట్ల. 14-15 కుంటలు ఉండొచ్చు. ఇది మీకు ఆల్రెడీ దీంట్లో ఈ కొత్తిమీరలో ఏమైనా అనుభవం ఉందా? ముందు 2-3 సార్లు వేసినారా? దీంట్లో మనకి ఏమన్నా అంటే లాభం ఉంటుందా లేకపోతే ఎట్లా? ఇది మార్కెట్ బట్టినా, మార్కెట్ పూర్తిగా పోవచ్చు, లేదంటే రావచ్చునా. ఇది ఎట్లా అంటే రోజు ఈ రోజు రేట్ రేపు ఉండదు, మన్నాడు ఉండదు. ఇది మీరే సొంతంగా కోసి అమ్ముకుంటారా? మామూలు తోట మీద అమ్మేస్తా ఉంటారు? మామూలు తోట మీద అమ్మేస్తా ఉంటారు. తోటల్లో వాళ్ళు కొనుక్కొని మీరు దీన్ని పిక్కొని పోతుంటారు అట్లయితే. దీని అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది దీనికి పంట? ఇది సీడ్ దుర్గా రకం అని, ఇది మంచి క్వాలిటీ. ఇది ఓకే. ఇది వచ్చి 45 రోజులు నా పంట. లేదు రేట్ లేనప్పుడు ఇంకా ఒక 5-10 రోజులు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఓకే. నిలుపుదల నిలుపుకోవచ్చు. అంటే దీంట్లో మామూలుగా ఇది హైబ్రిడ్ రకమా? హైబ్రిడ్ రకం. హైబ్రిడ్ రకదా? నాటిది కాదు ఇది? నాటిది కాదు. నాటి దానికి దీనికి రేట్లు కానీ లేకపోతే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? నాటిది కొంచెము ఒక 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది, ఇది ఒక 5 రూపాయలు తక్కువ ఉంటుంది రేట్. కానీ నాటిది 1 నెలే పంట. ఓకే. ఇది వచ్చి 1.5 నెల. ఓకే. అంటే దానికి వచ్చే అంటే రోగాలు కానీ ఇట్లా ప్రాబ్లం ఉంటుంది దానికి దీనికి ఏమన్నా పంట తేడాలు ఏమైనా ఉండే? ఎట్లా పంట తేడా అంటే ఇది నాటి అయితే ఇత్తనాలు సీడ్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీనికి దాదాపు 15 కుంట్లకు 15 కేజీలు చల్లచ్చు నాటి అయితే. ఇది 5 కేజీలే చాలు. ఓకే. 5 కేజీలు అయితే మనకు దీని ఇత్తనం కూడా తక్కువ పడుతుంది. నాటిది అయితే ఎక్కువ పడుతుంది. మామూలుగా ఇప్పుడు ఈ రేట్లు ఎట్లుంటాయి ఇవి? మామూలు మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు కదా ఇది విత్తనాల రేట్లనా? విత్తనాలు కాదు, వీళ్ళు మామూలు కోసుకపోయి అమ్ముతారు కదా వాళ్ళు. ప్రస్తుతం అయితే రేట్ లేదునా. ప్రస్తుతము వాళ్ళే 10 రూపాయలతో అమ్ముతా ఉన్నారు. కట్ట 10 రూపాయలు లెక్క? 10 రూపాయలతో రిటైల్ గా. ఓకే. హోల్సేల్ వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు. 2-3 రూపాయలు అంటే 2-3 రూపాయలు అంటే రైతుకు కష్టమే, లాసే కదా? లాస్నా, చాలా లాస్. అంటే మామూలు ఏ సీజన్ లో ఇది వేసేది ఏమన్నా అట్లా ఉందా? సీజన్ అంటే ఎండాకాలము సీజన్. ఏ నెలలో అట్లా? ఏ నెల అని? ఇప్పుడు 4వ నెల నుంచి ఒక 6-7 నెలల వరకు అయితే ఇది సీజన్ ఉంటుంది. కానీ ఈసారి ఎక్కువ మంది రైతులు వేసేయడం వల్ల డౌన్ అయిపోయింది. అంత మామూలుగా కూడా ఈ ఎండాకాలం సీజన్ లోనే ఎక్కువ వేస్తా ఉంటారు ఇది. ఇంకా ఈ ఎండలు ఎక్కువైనప్పుడు నాటి వేయరునా, నాటి మలుపు రాదు. నాటి ఎండకు తట్టుకోలేదు, మలక రాదు. ఓకే. మొలక శాతం రాదు. అందువల్ల ఈ సీడే ఎక్కువ ఎండాకాలం వేస్తాం. మీరు ఇంకో దగ్గర ఏమన్నా వేసినారంటా ఉంటారు కదా, అది నాటిది, అది ప్రాబ్లం అయిందంట? అది ప్రాబ్లం. అది 15 కేజీలు వేసిన నాటి. ఓకే. మలసల ఎండ ఎక్కువ, ఉడికెక్కువ ఉంది. ఉడికెక్కువ వల్ల. అదే మామూలు చల్లని ప్రాంతంలో అయితే వస్తుంది కదా? వస్తుంది. ఇప్పుడు అంటే కర్ణాటక ఆ ప్లేస్లో అయితే వస్తుంది. రామసముద్రం నుండి ఆ పక్క అయితే వస్తుంది. ఇక్కడ మన మదనపల్లి చుట్టుపక్కల అయితే కొంచెం ఎండలు ఎక్కువ కాబట్టి రాదు. మనకు వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎండ ఎక్కువ మనకి ఎక్కువ. మీరు అంటే ఇది కొత్తిమీరే మామూలుగా వేస్తా ఉంటారు, ఇంకా వేరే పంటలు ఏమైనా? వేరే పంటలు కూడా వేస్తారు. వేరే తక్కువ వేసేది వేరే టమోటో, వరి కూడా వేస్తారు. అవునా? మీకు ఇంకా ఆవులు కానీ అట్లా ఏమైనా ఉన్నాయి? ఆవులు ఉన్నాయినా? ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్క నుండి కసువంతా మీదేనా కదా? ఇది మీరే వేసినారు కదా ఇదంతా? అవునవును. ఆవుల కోసం మీరే వేసుకున్నారు. ఓకే. ఇప్పుడు అంటే ఎన్ని రోజులకు పంట వస్తుందని? 45 రోజులకు వస్తుంది ఇది? 45 రోజులకు వస్తుంది. 40 రోజుల్లో అంటే మంచి రేట్ ఉంటే మంచి డబ్బులనా, అంటే తక్కువ ఖర్చు. ఇప్పుడు ఇదే 15 కుంట్లు మనము టమోటా నాటాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలా. దీనికైతే ఒక 20,000 లోపల అవుతుంది. కానీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే ఆ 20,000 కూడా వెళ్ళడంలే. 10,000 రూపాయలు అయితే రేట్ ఉంటే పర్వాలేదు, రేట్ లేకుంటే మనకు లాస్. తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు 20,000 ఖర్చు, కానీ రేట్ లేని దాని వల్ల ఇప్పుడు 10,000 వెళ్తా ఉంది మనకు. ఓకే. అంటే 10,000 మనకు లాస్ అయినట్టే.
అంటే ఇప్పుడు మనకు ఈ ఎండాకాలంలో ఎన్నిసార్లు వేసుకోవచ్చు? 45 రోజులు అంటే ఎన్నిసార్లు వేసుకోవచ్చు? 45 రోజులు అంటే ఎట్లా వేస్తూ ఉంటారు మామూలుగా? మళ్ళీ అంటే అదునుల కింద వేసుకోవచ్చా, ఒకటే అదును వేసుకోవాల్సి వస్తుందా? అంటే ఇదే నెలలోనా? ఇదే నెలలో కానీ పక్కన మనం కొంచెం కొంచెం అట్లా వేసుకోలేదు కానీ ప్రాబ్లం లేదు. అదుల మాదిరి వేస్తే మనకి ఏమన్నా లాభం ఉంటుంది? ఏమన్నా రేట్ వచ్చేది కానీ? ఇప్పుడు ఈ రోజు రేట్ రేపు ఉండదు. దానివల్ల అదునులు ఒక 5 కేజీలు 5 కేజీలు 5 కేజీలు అట్లా వేస్తా పోతే దేనికో దానికైతే ఖచ్చితంగా రేటు వస్తుంది. మనకు ఒకవేళ లాభం రాకుండా లాస్ అనేది ఉండదు దాంట్లో. అట్లా వేసుకుంటే అదుల కింద వేసుకుంటే లాభం రాకపోయినా లాస్ అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు ఎవరన్నా మామూలు ధనియాలు చల్లుకొని ఇట్లా కొత్తిమీర కానీ చేసుకోవాలనుకునేటోళ్ళకి మీ సలహా ఏమంటారా? ఇదైతే సింపుల్ గా చేసుకోవచ్చు. పంట అయితే తక్కువ ఖర్చు చేసుకోవచ్చు, కానీ రేట్ ఉంటే మాత్రం పర్వాలేదు, డబ్బులే వస్తాయి. కానీ నష్టమైనా కూడా ఎక్కువ నష్టం రాదు. ఇప్పుడు టమాటోల వల్ల పెట్టేసి లక్షలు పోగొట్టుకునే అంత పరిస్థితి ఉండదు. వస్తే 10,000 20,000 పోవచ్చు, అంతేగాని లక్షలు పోయే పరిస్థితి ఉండదు. ఓకే. అంటే ఇది మీరు ఫస్ట్ దీన్ని ఎట్లా చేస్తారు? ఇది ఎట్లా నాటి మొదటి నుండి ఎట్లా చేస్తారు చెప్పరా? ఇది మామూలు అన్ని పంటలు రెడీ చేసేటట్టే దుక్కి రెడీ చేస్తాము. 2-3 సార్లు దున్నుకొని పశువులు ఎరువు దొల్లేసి మళ్ళీ రోటావేటర్ వేసేసి చల్లేస్తాము. చల్లిన తర్వాత పైన పల్చని దంతితో కానీ లేదంటే కమ్ముల పలికి కానీ యూజ్ చేసి చేసుకుంటాము. విత్తనాలు చల్లేసి సరే. దానికి మళ్ళీ మనము దీనికి నీళ్ళ వసతి ఎట్లా చేస్తారు? దీన్ని మామూలుగా నీళ్ళ వసతి ఉండవు కదా, డ్రిప్పులు, రెయిన్ పైప్స్ కానీ అట్లాంటివి అది అరేంజ్ చేసుకుంటే సులభంగా ఉంటుంది. అదే కట్టే నీళ్ళకి వేసినామనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. దీనికి మామూలు రెయిన్ పైపులు అట్లాంటిదైతే బాగుంటాయి. అవి పైకి జిమ్ముతా ఉంటాయి, ఆకు బాగా చల్లదనం ఉంటుంది. భూమి బాగా తేమ అవుతా ఉంటుంది. అదైతే మనకు నీళ్లు కూడా కలిసి వస్తాయి. మామూలు కట్టే నీళ్ళు అయితే ఒకసారి పారకపోవచ్చు. ప్లస్ ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. కట్టేదానికి మోటార్ లావుగా వస్తాయి నీళ్ళు, అవి వేసినామనుకో ఇది ఆకు మునిగిపోయింది అనుకో కట్టే నీళ్ళకు, ఆకు పనికిరాదు, మళ్ళీ కుళ్ళిపోతుంది. కిందనే పోవాలి, ఆమెకి సన్నగా నీళ్ళు వేసుకొని కట్టాల, చాలా ఇబ్బంది. దానికంటే ఈ డ్రిప్ పైపులు వేసుకోవడమే చాలా మంచిది. ఇది వీళ్ళు తీసుకుపోతారు కదా, ఎక్కడ అమ్ముతారు? మనకు మార్కెటింగ్ ఎట్లుంది ఇక్కడ దగ్గరలో? ఏమన్నా మార్కెటింగ్ మదనపల్లిలో ఉంది. మదనపల్లి మన చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఇప్పుడు ఆటోల్లో వేసుకొని అమ్మేస్తా ఉంటారు. ఇక్కడ మదనపల్లి నుంచి కూడా ఇప్పుడు పార్సల్ కూడా వేస్తా ఉన్నారు, మద్రాసుకు, బెంగళూరుకి, హైదరాబాద్కు. అట్లా మదనపల్లి అంటే అక్కడ చుట్టూ అక్కడ పోతాయి అనమాట. హైదరాబాద్ కానీ బెంగళూరుకి కానీ. బెంగళూరుకి తక్కువ, మద్రాసు, హైదరాబాదు. మద్రాసులో పెద్ద మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్ కూడా పోతాయి కదా. ఈ కొత్తిమీర సాగు గురించి మీకు తెలిసిన విషయాలు కామెంట్ రూపంగా తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.